అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనడం కన్నా కుంభకోణాల యొక్క రాజధాని అనడం విన్న ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రాజధాని విషయంలో ఒక కీలకమైన మలుపు తిరుగుతోంది. కూటమి ప్రభుత్వం చెబుతున్న అప్పులతో కడతామంటున్న అమరావతి ఒకవైపు, అప్పు అనేది అవసరం లేదు, ప్రజలకి ఎంతో మేలు చేకూర్చే మావిగన్ ఒకవైపు. ఈ రెంటి మధ్య తేడాలు తెలియాల్సిన అవసరం, తెలియజేయాల్సిన అవసరం, యువతకి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మూడు అంశాలు ఈ రెండింటి మధ్య తెలపదలుచుకుంటే, ఒకటి ఖర్చు, రెండు తక్షణమే ఉపాధి, మూడు అభివృద్ధి. మనం తీసుకుంటే ఖర్చు, అమరావతిని 2 లక్షల కోట్లతో నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్కడో మట్టిలో కోట్లు కుమ్మరించాలనే ఉద్దేశం ఎందుకు వస్తుంది మీకు? కేవలం అది మీరు అమరావతిలోని కాంట్రాక్టర్లకి మేలు చేసి మీరు సంపాదించుకునే దిశగా తీసుకునే రాజధాని కనుక. అదే మావిగను పోల్చుకుంటే 110 కిలోమీటర్ల యొక్క కారిడార్ ఉన్న ఈ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇందులో 20,000 కోట్లు పెడితే మనకు కావాల్సిన రాజధానిని అత్యద్భుతంగా నిర్మించుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఈ మావిగన్కి సంబంధించి పోర్టు విషయం కానీ, మచిలీపట్నంలో ఉన్న పోర్టు కానీ, విజయవాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ జంక్షన్ కానీ, అదే రైల్వే స్టేషన్ జంక్షన్ గుంటూరులో కూడా ఉంది. ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి బస్ స్టాండ్ విజయవాడలోనే ఉంది. ఇటువంటి అంశాలను తీసుకుంటే మావిగన్ అనేది ఖర్చు విషయంలో 10% మాత్రమే అమరావతితో పోల్చుకుంటే. ఇంకోటి తక్షణమే ఉపాధి. ఇప్పుడు మనం అమరావతిలో కానీ తీసుకుంటే మనం బిల్డింగ్లు ఎప్పుడు కట్టాలా, ఎప్పుడు కంపెనీలు రావాలా, ఎప్పుడు మనం యువతకి ఉద్యోగాలు కల్పించాలా? ఈ అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు యువతకి ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఇంకో 10 సార్లు సీఎం అయినా కూడా ఇవ్వలేడు కూడా. అదే మావిగన్ గాని తీసుకున్నట్టయితే మనం ఇమ్మీడియట్ గా ఏవైనా కన్స్ట్రక్షన్స్ నిర్మించవచ్చు, యువతకు ఉపాధిని కూడా అవలీలగా కల్పించవచ్చు. ఇంకోటి అభివృద్ధి. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి 3 మహానగరాలే ఈ మావిగన్. మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ 29 గ్రామాలను తీసుకొని పెద్ద మహానగరం చేస్తానన్నటువంటిదే అమరావతి. ఆ అమరావతిలో పోల్చుకుంటే ఏమీ లేదు. మీరు చూసుకున్నటువంటి చూస్తే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తాత్కాలిక సచివాలయం నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు అదే 1400 కోట్లతో ఆయన అసెంబ్లీ సచివాలయాలను నిర్మిస్తారని చెప్పడం జరుగుతుంది. అంటే 2014లో ఆయన నిర్మించినటువంటి తాత్కాలిక సచివాలయంకి ఆయన ఖర్చు పెట్టిన 500 కోట్లు మట్టిలో పోసినట్టే. మన భారతదేశంలోనే ఉన్నటువంటి ఎంపీలంతా కూర్చుంటే పార్లమెంటు భవనమే 900 కోట్లతో అత్యాధునికంగా కట్టడం జరిగింది. కానీ ఈయనేమో ఒక చిన్న అసెంబ్లీ, 175 మంది, బహుశా పెరిగితే 263 అసెంబ్లీ సీట్లు, దాన్ని 1400 కోట్లతో నిర్మిస్తానన్న చెప్పడం చాలా హాస్యాస్పదం. అంటే ఇందులో ఎంత కుంభకోణం ఉందో ప్రతి ఒక్క యువత కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కానీ గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 2014 ముందు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని విడదీయడం జరిగింది. ఆ విడదీసే టైంలో ఆ రోజు పార్లమెంట్లో కరెంట్ తీసి మరీ విడదీయడం జరిగింది. దాని తర్వాత సర్లే పోనీలే, వాళ్ళు జరిగినటువంటి పరిణామాలన్నీ, అంటే ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడిన తీరు, హైదరాబాద్ నుంచి విడిపోవడం వల్ల వచ్చిన నష్టాలన్నింటినీ గ్రహించి అప్పుడు ఒక శివరామకృష్ణం కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది.
ఎందుకోసం అంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, ఫ్యూచర్లో భావితరాల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సర్లే ఏదో మంచి పనే చేసినారు, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేసినారని చెప్పి అందరూ హ్యాపీగానే ఫీల్ అయినారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో ఆ శివరామకృష్ణ కమిటీ వాళ్ళు మొత్తం ఆ రాష్ట్రం అంతా పర్యటించి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి ఉంది, ఏవి వెనుకబడిన ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి లీడర్లను కానీ స్టేక్ హోల్డర్స్ కానీ అందరినీ చర్చలు జరిపి వాళ్ళు దాదాపు ఒక సంవత్సరం పాటు అన్నీ గ్రహించి ఒక రిపోర్ట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి ప్రధాన అంశాలు అంటే మొత్తం వాళ్ళు 187 పేజీలకు సంబంధించినటువంటి నివేదిక సమర్పించడం జరిగింది. అవన్నిటిని వదిలేసి కేవలం ఒక రాజధానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో మొదట శివరామకృష్ణ కమిటీ రికమెండ్ చేసినటువంటిది ఏంటంటే ఫస్టే అవాయిడ్ మెగా సిటీ, అంటే ఒక సూపర్ సిటీ అనేటువంటిది దాని కాన్సెప్ట్ని పక్కన పెట్టండి. ఆల్రెడీ హైదరాబాద్లో ఆ విధంగా అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ధనాన్ని అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే ఈ ఫలితాలు ఈరోజు బైఫర్కేషన్ అనేది జరిగింది. సో మళ్ళీ ఇది ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఆ పద్ధతినే మానుకోండి, అంటే అవాయిడ్ సూపర్ సిటీ, అంటే సూపర్ సిటీ అనే కాన్సెప్టే వద్దు అని ఫస్ట్ రికమెండేషనే అది. దాని తర్వాత డీసెంట్రలైజేషన్, అంటే అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ, ఒక ప్రాంతానికి అభివృద్ధి ఉండకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటివ్ కానీ లెజిస్లేచర్ కానీ దాని తర్వాత ఈ జ్యుడిషియరీ కానీ డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధికి తోడ్పడండి, అది సెకండ్ రికమెండేషన్. దాని తర్వాత మూడవది అవాయిడ్ ఫర్టైల్ ల్యాండ్స్, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములను పక్కన పెట్టండి. ఎందుకంటే అవే మనకు జీవనాధారమైన భూములనే క్యాపిటల్ సిటీ కట్టుకుంటే రేపు వ్యవసాయానికి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ రిస్క్, అంటే ఇంత గ్రీనరీ లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి గ్రీనరీ అంతా తొలగిస్తే వర్షాలు ఎలా పడతాయి? అది ఒక ప్రకృతి విపత్తు అవుతుంది తప్ప క్యాపిటల్ సిటీని కట్టుకొని విపత్తుని కొని తెచ్చుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అనేది. అందుకే అవాయిడ్ ఫర్టైల్ ల్యాండ్స్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినారు, చూస్ ఆల్టర్నేటివ్ లొకేషన్స్ అంటే గవర్నమెంట్కి ఎక్కడ ఎక్కువ భూములు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి, అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ అవి వాళ్ళు సూచించిన ఏరియాలు వచ్చేసి న్యూజివీడ్ ఒక ఏరియా, దోర్నకొండ ఒక ఏరియా, ఇలాంటి ఏరియాల్లో ఆల్టర్నేటివ్ లొకేషన్స్ చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ కాషన్ ఇచ్చినారనమాట, అంటే ఇట్లా సూపర్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొని పోతే దానికి అవసరమయ్యే అప్పు ఖర్చు ఎంత, లక్షల కోట్లు అప్పులు చేసుకుంటే ఆల్రెడీ బైఫర్కేషన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే ఉంది. ఇంత అప్పులు చేస్తే రేపు భావితరాల మీద పడే ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు, భావితరాలు ఎంత వెనకబడతాయి మిగతా ప్రాంతాలు. అందుకే ఫైనాన్షియల్ కాషన్ కూడా, అంటే చూసి ఖర్చు పెట్టండి. ఇంత మెగా సిటీ అనే కాన్సెప్ట్ పోతే మీరు ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, తర్వాత రాష్ట్రం అంతా ఇబ్బంది పాలవుతుంది అనేటువంటిది ఒక సజెషన్.